స్వతంత్రం వచ్చిన తర్వాత మనకున్న ఆర్థిక పరిస్థితులను, మన దేశం యొక్క ప్రజల స్థితిగతులను చూసి అవగాహన చేసుకొని టాప్ ప్రయారిటీ కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ he has picked up. First Prime Minister of India, Pandit Jawaharlal Nehru has picked up. His top priority was education and irrigation. ఈ దేశంలో 35-36 కోట్ల జనాభా ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు అత్యధిక శాతం నిరక్షరాస్యులు, చదువు లేకపోవడం వల్ల ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గుర్తించలేని పరిస్థితి. ఆనాడు ఈ దేశంలో తినడానికి ఎలాంటి భోజనం లేక మట్టి తిని బతికే రోజులు. ఆ రోజుల్లో ఈ దేశం యొక్క స్థితిగతులను అర్థం చేసుకొని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాధాన్యత కింద తీసుకోవడం వల్ల ఎన్నో టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ని ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు, ఇంక్లూడింగ్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు వచ్చినాయి అని అంటే ఆనాటి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలతోని దేశంలో ఈరోజు ఎన్నో విద్యాలయాలు, విద్యా సంస్థలు వచ్చినాయి. ఇరిగేషన్ టాప్ ప్రయారిటీ కింద తీసుకోవడం వల్ల బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను నిర్మించడం వల్ల ఈరోజు మన దేశంలో ఆకలి తీరి ఇతర దేశాలకు ఎగుమతి చేసే ఫుడ్ సర్ప్లస్ కంట్రీగా ఈరోజు దేశం రాణించి, ఎడ్యుకేషన్ కూడా అత్యంత మారుమూల ప్రాంతాలైన తండాలు, గూడాలకు, మారుమూల పల్లెలకు కూడా విద్య ఈరోజు అందించగలుగుతున్నాం. అదేవిధంగా ఆ తర్వాత వైద్యాన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు విద్య చేరింది, కానీ నాణ్యమైన విద్య ఈరోజు ప్రజలు ఆశిస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 26,000 పైచిలకు పాఠశాలలు ఉన్నాయి. 21 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కేవలం యాంత్రికంగా పాఠశాలకు వెళ్ళి చదువుకునే విధానాన్ని తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించడం లేదు. అందుకే ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చినాం. ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్ అవసరం. రీస్కిల్, అప్స్కిల్ చేయకపోతే ఈరోజు ప్రపంచంతో మనం పోటీ పడలేని పరిస్థితి. అదేవిధంగా నర్సరీ నుంచి ఈరోజు 2.5 సంవత్సరాలకి పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నాం. కానీ గవర్నమెంట్ నామ్స్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక మొదటి క్లాస్లోనే చేర్చాలి అనే విధానం. దాంతో పేదలకు విద్య దూరం అవుతుంది. కార్పొరేట్ స్కూల్స్లో పేదలు ఫీజులు కట్టలేని పరిస్థితి. అందుకే ఎడ్యుకేషన్ విధానంలో మార్పు తీసుకొచ్చి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి పొద్దున్నే వ్యవసాయ పనులకు వెళ్ళే, లేకపోతే పరిశ్రమలకు వెళ్ళే కార్మికులు వాళ్ళ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఉండదు. అందుకే ఈరోజు ఉదయం పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాకుండా ఆ పిల్లలకు ప్రోటీన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు పాలు ఇవ్వాలి అని, మంచి నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అని, మంచి లంచ్ ఇవ్వాలని ఈరోజు ప్రత్యేకంగా నర్సరీ టు 12th క్లాస్ వరకు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురావడమే కాకుండా ఇప్పటి వరకు 10th తర్వాత ఇంటర్మీడియట్ విధానం ఉంది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఆ విధానం ఉండదు. నర్సరీ టు 12th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి తీసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు ఒక నాణ్యమైన ఆహార పదార్థాలను వాళ్ళకు అందించి ఒక నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2,100 స్క్వేర్ కిలోమీటర్స్, 1,34,00,000 పాపులేషన్ ఈజ్ లివింగ్ హియర్. ఇక్కడ పాఠశాలలు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, టీచర్లు ఉంటే వసతులు లేవు, కనీస మౌలిక వసతులు లేవు. వీటన్నిటిని మేము గుర్తించాం. వీటన్నిటిని పరిష్కరించడానికి ఒక క్లస్టర్ విధానం తీసుకొచ్చాం. క్లస్టర్ విధానంలో వివిధ రకాలుగా ఉన్న పాఠశాలల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు అనుకోవచ్చు, ఆయా ప్రాంతాలలో ఉన్న చిన్న చిన్న కాలనీలు, బస్తీలలో ఉన్న పిల్లలు ఇంత దూరం ఎట్లా ప్రయాణం చేస్తారని. వాట్ ఈస్ ప్రైవేట్ స్కూల్ సక్సెస్ స్టోరీ? వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని స్కూల్కి తెచ్చి చదువు చెప్పి మళ్ళీ ఇంటి దగ్గర
ఆ స్కూల్స్ బాధ్యత తీసుకుంటున్నాయి కాబట్టి పేదలు లేదా మధ్యతరగతి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు. ఇప్పుడు ఆ బాధ్యతను తెలంగాణ గవర్నమెంట్ తీసుకోదలుచుకున్న ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ అదర్వైజ్ 50% ఛార్జ్తోని వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వచ్చే అకాడమిక్ ఇయర్లో కోర్ అర్బన్ రీజియన్లో ఒక ఎడ్యుకేషన్ నూతన విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టాలనుకున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాజానికి అందిస్తుంది. నిజంగా వాళ్ళని పరీక్షలు పెడితే ఈ మధ్యకాలం ఒక రీసెర్చ్ చేయించడం నాకు ఎడ్యుకేషన్ కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ అక్నూర్ మురళి ఒక నివేదిక ఇచ్చాడు. 3వ తరగతి చదువుకుతున్న విద్యార్థులకు 2వ తరగతి పుస్తకం ఇస్తే 6.5% మాత్రమే ఆ పుస్తకాన్ని చదవగలుగుతున్నారు. ఇది అత్యంత విషాదకరం. 3rd క్లాస్ చదువుకుంటున్న విద్యార్థికి 2వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే అందులో 6.5% మంది మాత్రమే ఆ పుస్తకాన్ని చదవగలుగుతున్నారు. అంటే మనం అందిస్తున్న విద్యలో నాణ్యత లేదు, మనం అందిస్తున్న విద్య పిల్లలకు అందడం లేదు. ఇట్లాంటి వాటిని గుర్తించడం వల్ల ఈరోజు అలా జరగకూడదు, పేదలకు నాణ్యమైన విద్యను అందించాలి అని చెప్పి ఈరోజు మా విధానాన్ని సవరించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని మనం సర్టిఫికెట్ ఇచ్చి సమాజం మీదకి వదులుతున్నాం. కానీ వాళ్ళ స్కిల్స్ని చూస్తే 15-20% కూడా దే ఆర్ నాట్ మ్యాచింగ్ విత్ దేర్ సర్టిఫికెట్. అందుకే ఈరోజు మనం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. స్కిల్స్ లేకపోతే సమాజంలో ఈరోజు ప్రపంచంతో మనం పోటీ పడలేని పరిస్థితి. రీస్కిల్, అప్స్కిల్ అండ్ స్కిల్స్ లేకపోతే భవిష్యత్తులో మన యువత రాణించడం కష్టము. అందుకే ఆ సెగ్మెంట్లో కూడా ఈరోజు మనము స్కిల్స్ యూనివర్సిటీని ఎనీ అదర్ గవర్నమెంట్ యూనివర్సిటీ లాగా కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వీ హ్యావ్ ఇనిషియేటెడ్ దట్ స్కిల్స్ యూనివర్సిటీ ఎడెడ్ బై ఆనంద్ మహేంద్ర. You know, Mahindra Group of Companies. The private corporate chairperson is our Skills University chairperson. Board of Directors lo Reddy Labs nunchi Apollo Hospitals nunchi different verticals BFSI banking finance nunchi unde vallandaru kuda board of director lo unru. Curriculum valle decide chestaru, students nu valle select chestaru, valle training istaru. More or less 90% they are absorbing those trained students. So job guarantee kuda వాళ్ళే ఇచ్చి ఈరోజు ఆ స్కిల్స్ యూనివర్సిటీని వాళ్ళే రన్ చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఫెసిలిటేటర్. వీఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ డే టు డే యాక్టివిటీ. అదేవిధంగా 1956లో మనం ఐటీఐల్ అని పెట్టుకున్నాం, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. మనం అనుకోవచ్చు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు, మీకు బిగ్గెస్ట్ సమస్య డాక్టర్లు లేకపోతే ఇంజనీర్లు కాదు, ఫిట్టరు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ బిగ్గెస్ట్ సమస్య నేను అనుకుంటున్నా. అనిల్ కృష్ణ చెప్పాలి. మీరు అన్ని పనులు చేసినా అది సరిగ్గా చేయకపోతే ఈరోజు ప్రయోజనం లేదు. అదే ఐటీఐలో మనం ఇచ్చే ట్రైనింగ్ 50-60 ఇయర్స్ ఓల్డ్ టెక్నాలజీ మీద మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళకి డీజిల్ మెకానిక్ ట్రైనింగ్ ఇస్తే అంబాసిడర్ కార్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా ఫామ్ హౌస్లో పెద్దల దగ్గర ఉంటే వెళ్ళి ఆ కార్ను రిపేర్ చేయాల్సిందే తప్ప ఈరోజు అంబాసిడర్ కార్లు ఎక్కడ అందుబాటులో లేవు. అందుకే ఈరోజు అట్లాంటి కరికులంని అన్నిటినీ రద్దు చేసి ఈ ఐటీఐలను ఏటీసీలుగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చినాం. 100 అడ్వాన్స్ టీసీఎస్ వాళ్ళతోటి టాటా సన్స్ తోటి ఒక ఎంఓయూ చేసినాం. నెక్స్ట్ 10 ఇయర్స్ ఈ ఏటీసీలను టాటా వాళ్ళే రన్ చేస్తారు. ట్రైనర్స్ ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, ట్రైనర్స్ని వాళ్ళే ఇస్తారు, కరికులం వాళ్ళే డిసైడ్ చేస్తారు. వీటిని అప్గ్రేడ్ చేయడానికి 2400 crores బడ్జెట్ అయితే అవుట్ ఆఫ్ 2400 crores టాటా ఈజ్ ఇన్వెస్టింగ్ 2100 crores. ఓన్లీ 14% ఈజ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద టాటా చైర్పర్సన్ చంద్రశేఖరన్ హ్యాస్ గివెన్ almost 65 institutes we have inaugurated. Students are getting trained. So next level లో పాలిటెక్నిక్ కాలేజీలను కూడా ఈ సిస్టంలోకి తీసుకొస్తున్నాం. ఎందుకంటే బ్లూ కాలర్ జాబ్
ఇప్పుడు అక్కడ వెళ్తే క్వాలిఫికేషన్ దామోదర్ రాజనరసింహ గారు ఇంజనీర్ చేయడానికి అవసరమైన ఇది చేశారు. బై నేచర్ ఈజ్ డాక్టర్, బై క్వాలిఫికేషన్ ఈజ్ అన్ ఇంజనీర్. అంటే ఈరోజు ఏఐ రావడము, టెక్నాలజీ మారడం వల్ల వైట్ కాలర్ జాబ్లకి ఆల్టర్నేట్గా అన్నీ వస్తున్నాయి. ఈ సమస్యను వైట్ కాలర్ జాబ్స్లో వచ్చే గ్యాప్ను ఫిలప్ చేయడానికి బ్లూ కాలర్ జాబ్ కోసం మనం ప్రిపేర్ అవ్వాలి. బ్లూ కాలర్ జాబ్ని ఏఐ రీప్లేస్ చేయలేదు. చాలామంది ఏఐ రాగానే నిరుద్యోగం వచ్చేస్తుంది, అందరు ఉద్యోగాలు వెళ్ళిపోతాయి, ఇక మనందరం నిరుద్యోగులం అయిపోతాం, రేపు పొద్దుగాల నుంచి అన్ని మిషనరీసే మనం చేయాల్సిన పనులు చేస్తాను ఒక చర్చ జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆఫ్ ట్రూత్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఆర్గ్యుమెంట్. వైట్ కాలర్ జాబ్స్ని రీప్లేస్ చేయొచ్చు ఏఐ, నాట్ బ్లూ కాలర్. నీకు ప్లంబర్, ఓ ఎలక్ట్రీషియన్, లేకపోతే ఒక ఏసీ, లేకపోతే ఒక టెక్నీషియన్ కావాలంటే ఆ జాబు బ్లూ కాలర్ జాబు మన యూత్ దానికి ప్రిపేర్ అవ్వాలి, దాన్ని అప్గ్రేడ్ అవ్వాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు మా ప్రభుత్వం వీటన్నిటిని గుర్తించింది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఫస్ట్ ఫేజ్లో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని తీసుకున్నాం. సెకండ్ ఫేజ్లో సర్వీస్ సెక్టర్కి 1991 తర్వాత లిబరలైజేషన్ పాలసీ తర్వాత సర్వీస్ సెక్టర్ని మనం ఆక్యుపై చేసినాం. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మైక్రోసాఫ్ట్ CEO ఇస్ అవర్ పర్సన్, ఆర్ అదర్వైజ్ అదర్ ఇన్స్టిట్యూట్స్. మనం వరల్డ్ బ్యాంక్ చైర్పర్సన్ అజయ్ బంగా ఫ్రమ్ హైదరాబాద్, శంతను నారాయణ్ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సత్యనాథన్ల స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ప్రేమ్జీ వత్సవ్ స్టడీడ్ ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, పిచ్చయ్య స్టడీడ్ ఇన్ తమిళనాడు ఆర్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. కానీ గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ ఈ వేటిని మనం కనిపెట్టలేదు. వేటికి మనం యజమానులం కాము. జస్ట్ వీఆర్ రెండరింగ్ అవర్ సర్వీసెస్ టు ఆల్ దోస్ MNCs, ఆల్ దోస్ Fortune 500 companies. It is not sufficient. Yes, up to this mark, okay, fine, we have reached some level. But this is not sufficient for us. We have to think beyond this. So now we are focusing on manufacturing. Then only we can create lakhs of jobs. ఈ విధానాన్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడే మన రాష్ట్రము, మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. హెల్త్ టూరిజం. ఈరోజు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మాట్లాడినప్పుడు హాస్పిటల్స్తో మాట్లాడితే నాకు తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపుగా 8-10 లక్షల మంది మన రాష్ట్రానికి వస్తున్నారు ట్రీట్మెంట్ కోసము. ఇతర దేశాల నుంచి నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం 2,20,000 మంది లాస్ట్ ఇయర్ వచ్చిందని, యావరేజ్గా 10% గ్రోత్ ఉంది. డైరెక్ట్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, ఇతర నేపాల్ లాంటి, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి హైదరాబాద్కు డైరెక్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ లేకపోవడం వల్ల కూడా కొంత ల్యాగ్ ఉన్నది. అందుకే సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో నేను మాట్లాడిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి, ఇతర కంట్రీల నుంచి డైరెక్ట్గా హైదరాబాద్లో ల్యాండ్ అవ్వడానికి అవసరమైన ఎయిర్ కనెక్టివిటీని మనం ఇంప్రూవ్ చేయాలి. ఇమ్మిగ్రేషన్లో కూడా ఎనీ అదర్ ట్రావెలర్ లాగా లైన్లో నించుంటే పేషెంట్ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేట్ అవుతే ప్రాబ్లం అవుతుంది. అందుకోసమని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే హెల్త్ ట్రీట్మెంట్ కోసం మన స్టేట్కి వస్తుందో గ్రీన్ ఛానల్ ఇచ్చేసి పేపర్ వర్క్ చేయడానికి ఒక సపరేట్ కౌంటర్, దే కెన్ అలౌ అప్ టు ఎయిర్ అంబులెన్స్ వరకు అంబులెన్స్ని అలౌ చేస్తే జస్ట్ లైక్ దట్ ద పేషెంట్ కెన్ కమ్ అండ్ జాయిన్ ఇన్ ద హాస్పిటల్. సో ఇట్లాంటి రిఫార్మ్స్ మన రాష్ట్రంలో మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యానికి సంబంధించి కూడా రెగ్యులర్గా దామోదర్ రాజనరసింహ గారు విశ్లేషించుకోవడమే కాకుండా, అవగాహన చేసుకోవడమే కాకుండా రిఫార్మ్స్ తేవాలనే దాంట్లో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు, టిమ్స్ వరకు హాస్పిటల్స్ని అన్ని కూడా రీస్ట్రక్చర్ చేస్తున్నాం. ఇదే కాదు, రీసెంట్గా ఇన్స్ట్రక్టెడ్ మై మినిస్టర్ 65 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాల మహిళలు మా దగ్గర సభ్యులు ఉన్నారు. ముఖ్యంగా మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే పిల్లలను బాగా చూసుకుంటుంది. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆర్థికంగా, భౌతికంగా కుటుంబము సమాజంలో ఒక గౌరవంతో బతుకుతుంది. ఆ మహిళలే ఆరోగ్యం దెబ్బతిని క్యాన్సర్ వచ్చి, ఇతర సమస్యలు వచ్చి
హెక్టిక్ డే టు డే లైఫ్లో వాళ్ళకి హెల్త్ చెకప్ చేసుకోవడం కూడా కష్టమైన పని. కొంతమందికి ఆర్థిక వెసులుబాటు ఉండదు, కొంతమందికి సమయం దొరకదు. ఉమ్మడి కుటుంబాలు కానీ, లేకపోతే పిల్లల పోషణ, లేకపోతే కుటుంబము, వ్యవసాయము, కుటుంబాన్ని బతికించుకోవడానికి అవసరమైన పనుల వల్ల ఈరోజు మహిళలు అత్యధికంగా ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ 65 లక్షల మందికి ఈరోజు ఒక డేటాబేస్ హెల్త్ కార్డ్ క్రియేట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క మహిళను హెల్త్ చెకప్ చేసి ఒక డిజిటల్ కార్డ్ ఇచ్చి ఆ డిజిటల్ కార్డులో వాళ్ళ హెల్త్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తున్నాం. వేరెవర్ దే గో దే కెన్ యూజ్ దట్ డిజిటల్ కార్డ్ విత్ క్యూఆర్ కోడ్. దాంట్లో అంటే డేటా ప్రైవసీ యాక్ట్ను కూడా ఎట్లా జాగ్రత్తగా చేసుకోవాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా గతంలో వాళ్ళకి ఏం వైద్యం అందించారు, గతంలో వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద డాక్టర్లు ఇచ్చిన సూచనలు ఏంది, వాళ్ళకి అందించిన వైద్యం ఏంది. సడన్గా పేషెంట్ రాగానే బ్లైండ్గా అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం లేకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆ డేటా కార్డులో ఉంటే మీ హాస్పిటల్స్కి అన్నిటికి కూడా డాక్టర్లకు ఈజీ అవుతుంది ఒక పేషెంట్ను అడ్రస్ చేయడానికి. అదేవిధంగా మేము 2006-07లో రాజీవ్ ఆరోగ్యశ్రీ మొదలు పెడితే ఈరోజు 2026కు వచ్చిన 20 సంవత్సరాల డేటా ఉంది. ఎప్పుడూ ఈ డేటాని ఎనలైజ్ చేయలేదు. ఈ డేటాని ఎనలైజ్ చేస్తే కొన్ని లక్షల కోట్ల డేటా ఉంది. ఏ ప్రాంతం నుంచి ఏ రకమైన సమస్యలతోని పేషెంట్లు వస్తున్నారు. ఒక దగ్గర వాటర్ ప్రాబ్లం వల్ల కిడ్నీ సమస్య ఉండొచ్చు, ఇంకొక దగ్గర నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉండడం వల్ల ఒక రకమైన సమస్యలు ఉండొచ్చు, లేకపోతే పోషకాహారం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇంకొక రకమైన సమస్యలు ఉండొచ్చు, అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసులకు ఇంకొక రకమైన సమస్యలు ఉండొచ్చు. ఆయా ప్రాంతాలను బట్టి, ఆ నేచర్ని బట్టి, ఆ పేషెంట్ యొక్క సమస్యల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ 20 years ఆరోగ్యశ్రీ డేటాను అంతా కూడా ఎనలైజ్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజల యొక్క ఆరోగ్య సమస్యల్ని అర్థం చేసుకొని వాళ్ళకు ఒక ఆరోగ్యం డీటెయిల్గా ఇచ్చే ఒక డేటాబేస్, ఒక డిజిటల్ కార్డు క్రియేట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పైలట్ ప్రాజెక్ట్ కింద సంగారెడ్డిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు నాకు తెలిసి మంత్రివర్యులు సంగారెడ్డిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని నేను భావిస్తున్నాను. మహిళలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాలని. క్యాన్సర్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. 3rd స్టేజ్లో చాలామంది చాలా ఆరోగ్యంగా ఉంటారు, మనతోనే ఉంటారు. సడన్గా అయ్యో పాపం వల్ల క్యాన్సర్ వచ్చిందంటే 3rd స్టేజ్, 4th స్టేజ్, ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ అని. మీరు నిజంగా ఇట్స్ హార్ట్ బర్నింగ్, వినడానికే కొంచెం బాధాకరమైన విషయం. అందుకే నూరి దత్తాత్రేయులు గారిని తెలంగాణ రాష్ట్రానికి క్యాన్సర్ అడ్వైజర్గా అపాయింట్ చేసుకున్నాం. రీసెంట్గానే వారికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. క్యాన్సర్ మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. వీటికి సంబంధించిన వైద్యాన్ని ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికంటే సమస్య రాకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకే ఈరోజు మనకు కావాల్సిన ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్, లేకపోతే నేను మేజర్గా మెడికల్ కాలేజ్, టీచింగ్ కాలేజెస్ ఏవైతున్నాయో ఆరోగ్యశ్రీ సిస్టమ్ని అంతా కూడా ఆయా ఏరియాలలో వాటి కిందకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం. లాస్ట్ 2 yearsలో ఐ స్పెంట్ ఆల్మోస్ట్ 1800 crores ఆన్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్. సో 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేదల వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు పెట్టింది. 10,000 కోట్ల రూపాయలతో దాదాపుగా 2,700 కోట్లు ఉస్మానియా హాస్పిటల్, వరంగల్ టీమ్స్, అల్వాల్ టీమ్స్, ఎల్బీ నగర్ టీమ్స్, సనత్ నగర్ టీమ్స్, నిమ్స్లో కూడా జస్ట్ ఈ హాస్పిటల్స్ని ఆల్మోస్ట్ 10,000 బెడెడ్ హాస్పిటల్స్ కింద నిర్మాణం చేయబోతున్నాం. ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ 10 to 11,000 crores ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సమకాలీన సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విద్యను, వైద్యాన్ని, వ్యవసాయాన్ని, ఈ 3 అంశాలను ఒక నూతన ఛాలెంజ్ కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న, వైద్య శాఖ మిత్రులు దామోదర్ రాజనరసింహ గారికి ఇచ్చిన ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేదలకు విద్య, వైద్యాన్ని సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించగలిగినప్పుడు 90% రాష్ట్రంలో ఉండే సమస్యలు మేము పరిష్కరించిన వాళ్ళమే అవుతాం. వీ నీడ్ నాట్ టు గివ్ మోర్ అండ్ మోర్ వెల్ఫేర్. గ్రామంలో ఉండే పేదవాడికి విద్యను అందిస్తే వాడు డాక్టరో, లాయరో, ఇంజనీరో, సైంటిస్టో అయిందంటే
నేను వాడికి పెన్షన్ ఇవ్వడమో లేకపోతే రేషన్ ఇవ్వడమో బియ్యం ఇవ్వడమో రేషన్ కార్డు ఇవ్వడమో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఒక సాంకేతిక పరమైన వృత్తి నైపుణ్యాన్ని నేర్స్తే అతను ప్రభుత్వం దగ్గర చేయి జాసడు. అతనికి ఆ అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వం వైపు సహాయం కోసం చూస్తున్నారు ఈ నిస్సహాయులు. సో ఈ నిస్సహాయులను అందరినీ కూడా ఎంపవర్ చేయాలనేదే మా ఉద్దేశం. ఈరోజు ఏ హాస్పిటల్కి వెళ్ళినా అత్యధికంగా ఖర్చు అవుతుంది. అంటే అధునాతిక సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, లేకపోతే ఒక పేషెంట్ని ట్రీట్ చేయడానికి అవసరమైన మెడిసిన్స్ కావచ్చు, ఇతర కావచ్చు, చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును పేదలు భరించలేని స్థాయికి వచ్చింది. అంత ఖర్చు పెట్టకపోతే ఆసుపత్రులు ఆ వైద్యాన్ని అందించలేని పరిస్థితి. ఎవరి వైపు చూసినా అది కరెక్టే అనిపిస్తుంది. సమస్య యజమానుల వైపు చూస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఇంత పెద్ద హాస్పిటల్ టాలెస్ట్ టవర్ని మెయింటైన్ చేయాలంటే ఉత్త ఏసీలకు ఎంత ఖర్చు అయింది, క్లీన్గా మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ప్రొఫెషనల్స్ వదిలేసేయండి. జస్ట్ టు మెయింటైన్ అప్ టు ది మార్క్ ఆల్సో దే హ్యావ్ టు స్పెండ్ ఏ లాట్. ఇంత పరిశుభ్రంగా దీన్ని నిర్వహించాలంటే అయ్యే ఖర్చు, డాక్టర్లు, ఇదంతా వ్యవస్థ. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా తీసుకురావాలని మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు జీవిత బీమా, ఆరోగ్య భద్రత ఈ రెండింటిని పేదలకు అందించాలనుకుంటున్నాం. ఈ యాజమాన్యాన్ని కూడా మీరు గతంలో ఏ విధంగా అయితే ఒక పేషెంట్ వచ్చినప్పుడు వారిని మీ కుటుంబ సభ్యులుగానో లేదా మీరు వాళ్ళకి కుటుంబ సభ్యులని ఒక నమ్మకం, విశ్వాసం కల్పించే విధంగా ఏదైతే సహాయాన్ని, వైద్యాన్ని అందిస్తున్నారో భవిష్యత్తులో ఇదే విధంగా మీరు రాణించాలి. దేశానికే గుర్తింపు తీసుకురావాలి. మీరు దేశంలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది ఎలాగూ తెచ్చుకుంటారు, అది నేను చెప్పాల్సిన పని లేదు. కానీ మీ వల్ల మెడికవర్ వల్ల ఈ దేశానికి కూడా గుర్తింపు రావాలి. మెడికవర్ అనేది ఒక భారతదేశంలో ఒక గొప్ప రోడ్ మ్యాప్ వేసింది. వైద్యంలో ఒక వినూతనమైన ప్రణాళికల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ ఖర్చుతోనే అత్యంత ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది. అదేవిధంగా ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారని నేను భావిస్తున్నా. ఈ డాక్టర్లందరికీ నా విజ్ఞప్తి ఒకటే, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో 1 నెల ప్రభుత్వ ఆసుపత్రులలో మీరు పనిచేయండి. మీ సర్వీసెస్ను రెండర్ చేయండి. మీరు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. 12 నెలల్లో 11 నెలలు మీకోసం, మీ కుటుంబం కోసం మీరు పనిచేస్తున్న సంస్థల కోసం సమయాన్ని ఇవ్వండి. 1 నెల ప్రభుత్వంలో నిర్వహిస్తున్న ఆసుపత్రులలో మీరు పనిచేయండి. దాంతో మీకు రిచ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రజలకు మీ పట్ల ఒక విశ్వాసం, నమ్మకం పెరుగుద్ది. ఈ ప్రభుత్వాలు మీరు ఎక్కడ కనిపించినా మిమ్మల్ని గౌరవించే విధానం వస్తుంది. నేను యుఎస్లో ఉండే డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడినా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ హూ హ్యావ్ సెటిల్డ్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక వెబ్సైట్ లాంటిది పెట్టి వాళ్ళు ఏ టైంలో ఇండియాకు వస్తారో, వాళ్ళు ఎంత సమయం ఇవ్వగలుగుతారో, అప్పుడు మెడికల్ కాలేజెస్కి వెళ్ళి పిల్లలకు టీచింగ్ చేయడం కానీ, కాంప్లికేటెడ్ సర్జరీలు ఉంటే ఆ పేషెంట్లకి ఆ టైంకి వాళ్ళు అందించగలిగిన వైద్య సహాయాన్ని అందించడానికి మనం ఒక ప్రపోజల్తో వస్తున్నాం. మీరు కూడా విదేశాలలో ఉన్న వాళ్ళే అందించాలని నేను చెప్పడం లేదు. స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా మీరు ఎవరైనా ఒక సంవత్సరంలో ఒక 10 రోజులో, 20 రోజులో, 30 రోజులో మీరు ప్రభుత్వానికి, పేదలకు సహాయాన్ని అందించాలనుకున్నప్పుడు ఆ వెబ్సైట్లో మీరు ఇండికేట్ చేస్తే ఏ టైంలో మీరు సమయం ఇవ్వగలుగుతారో మీరు చెప్తే ఆ సమయంలో మిమ్మల్ని ఇక్కడ ఉండే పెద్ద హాస్పిటల్స్లలో ఎక్కడ మిమ్మల్ని మేము వినియోగించుకోవచ్చు, పేదలకు వైద్యం అందించడానికి మిమ్మల్ని ఏ రకంగా సద్వినియోగం చేయొచ్చో తొందరలోనే ఒక పాలసీతో వస్తున్నాము. అదేవిధంగా స్కూల్స్లలో పెట్టే డైట్ కూడా ఇవాళ రేపు ఒక యాప్ వచ్చింది. ఆ మధ్యలో ఒక పెద్ద డాక్టర్ని కలిసినప్పుడు చూపిస్తూ ఉండే, జస్ట్ ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ పెడితే ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఏముంది అనేది ఆటోమేటిక్గా యాప్ రీడ్ చేసి చెప్తుంది. సో గవర్నమెంట్ స్కూల్స్లలో మేము ఇచ్చే డైట్ని కూడా గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్ యాప్. నిజంగానే ఆ పిల్లలకు పోషకాహారం ఇస్తున్నారా లేదా, ఇస్తే ఎంత ఇస్తుండ్రు, ఎన్ని క్యాలరీస్ ఇస్తుండ్రు, నిజంగానే వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అని ఇట్లా వైద్య శాఖలో వచ్చిన నూతన ఏమైనా ఉంటే ప్రభుత్వానికి మీరు సజెషన్ ఇవ్వండి. ఏవైనా మీరు సజెషన్స్ ఇస్తే ప్రభుత్వం ఎప్పుడు వాటిని ఒక పాజిటివ్ అప్రోచ్ని వాటిని స్వీకరిస్తుంది. మీరు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలను
కూడా ప్రజలకు కొంత అవగాహన కల్పించడానికి మీకు వీలైనంత మేరకు మీకు కొంత అవకాశం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ విధానంతో కలిసి పనిచేస్తే తెలంగాణ రాష్ట్రం ఒక మెరుగైన వైద్యాన్ని దేశంలోనే పేదలకు అందించే రాష్ట్రంగా గుర్తింపబడుతుంది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ ఇన్స్పైరింగ్ అడ్రస్. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని సత్కరించవలసిందిగా డాక్టర్ అనిల్ కృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. జ్ఞాపిక మరియు శాలువతోటి సత్కరించవలసిందిగా డాక్టర్ అనిల్ కృష్ణ గారు ముఖ్యమంత్రి గారిని సత్కరిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే శ్రీ దామోదర్ రాజు నరసింహ గారిని డాక్టర్ శరత్ రెడ్డి గారు సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాం. శ్రీ నరేందర్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా శ్రీ హరికృష్ణ గారు సిఇఓ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే డాక్టర్ శరత్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెడికవర్ ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I think every meeting has to end, so this also well. And my heartful gratitude goes to our Honorable Chief Minister Garu, Enumala Revanth Reddy Garu, and our Honorable Health Minister Garu, Damodar Rajanarasimha Garu. And I thank for one more reason also. I think last half an hour, you people would have understood the vision related to healthcare to this state. This vision, I was really jabbed at listening to this vision, and because of this vision, I could also push my board to have such a hospital here. Otherwise, it becomes very difficult. So this kind of fine competence